జీవకళను కోల్పోయిన హుస్సేన్ సాగర్ కు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. సాగర్ పరిసర ప్రాంతాల్లో పర్యాటకాన్ని పరుగులెత్తించాలని టీ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం సుప్రీం మార్గదర్శకాలను అనుసరించి టవర్లను తలపించే రీతిలో బిల్డింగ్లను నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు 100 కోట్ల నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్ మురుగునీటిని మళ్లించేందుకు ప్రత్యేకంగా నాలాలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఇక హుస్సేన్ సాగర్ నీటిని విషతుల్యం చేస్తున్న నిమజ్జనానికి ప్రత్యామ్నాయం కూడా ఆలోచించారు. ఇందిరా పార్క్ లో వినాయక సాగర్ పేరుతో ఓ చెరువు నిర్మించి అందులోనే విగ్రహాలు నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలైన బుద్ధ భవన్, రాణిగంజ్ బస్ డిపో, లోయర్ ట్యాంక్ బండ్, కుందన్ బాగ్, సెయిలింగ్ క్లబ్, దిల్కుషా గెస్ట్ హౌస్ తో పాటు మరికొన్ని ప్రదేశాల్లో తొలి దశ నిర్మాణాలు చేపట్టాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టుప్రక్కల ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ఎత్తైన కట్టడాలు నిర్మించాలని, హుస్సేన్ సాగర్ ను అభివృద్ధి పరుస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు ఖర్చుకు వెనకాడేది లేదని తెలంగాణ సర్కార్ ధీమాగా చెబుతోంది. పర్యావరణ ప్రేమికులు సీఎం కేసీఆర్ నిర్ణయాలను స్వాగతిస్తున్నారు.